శివుడు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మంలో సృష్టి చక్రాన్ని 3 మహాశక్తులు నడిపిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహావిష్ణువు పరిరక్షకుడు, పరమశివుడు సంహారకర్త. కానీ ఇక్కడ చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది. సంహారం అంటే నాశనం, విధ్వంసం, అంతమని అనుకుంటారు. కానీ శివుడు సంహారం అలా కాదు. శివుడు చెడును నాశనం చేస్తాడు. అహంకారాన్ని నాశనం చేస్తాడు. అజ్ఞానాన్ని కాల్చేస్తాడు. అధర్మాన్ని అంతం చేస్తాడు. పాతదాన్ని తొలగించి కొత్త సృష్టికి మార్గం వేస్తాడు. అందుకే శివుడిని కేవలం డెస్ట్రాయర్ అని పిలవడం సరిపోదు. ఆయన నిజానికి ట్రాన్స్‌ఫార్మర్. మనిషి జీవితాన్ని మార్చే శక్తి. అంధకారాన్ని తొలగించి వెలుగుకు తీసుకెళ్లే తత్వం. భయాన్ని భక్తిగా, కోపాన్ని కరుణగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చే పరమశక్తి. అదే శివతత్వం. శివుడు సాధారణ దేవుడు కాదు. ఆయన అనాది, అనంతుడు. అంటే ఆయనకు ఆది లేదు, అంతం లేదు. జననం లేదు, మరణం లేదు. కాలానికి అతీతుడు. సృష్టికి ముందే ఉన్నాడు. సృష్టి లయమైన తర్వాత కూడా ఉండేవాడు. అందుకే శివుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు, మహావిష్ణువు మనిద్దరిలో ఎవరు గొప్పవారు అని తర్కించుకున్నారు. ఆ సమయంలో వారి మధ్యలో ఒక్కసారిగా ఒక అద్భుతమైన దివ్యజ్యోతి ప్రత్యక్షమైంది. అది సాధారణ కాంతి కాదు. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి వెళ్ళే, పాతాళాన్ని దాటి కిందికి దిగే, ఆది అంతాలు లేని అనంతమైన జ్యోతిర్స్తంభం. ఆ జ్యోతి మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని పైకి ఎగిరాడు. అంతం ఎక్కడుందో తెలుసుకోవడానికి మహావిష్ణువు వరాహ రూపం తీసుకొని కిందికి వెళ్ళాడు. కానీ ఎంత వెతికినా ఆ జ్యోతి మొదలు కనిపించలేదు. చివర కనిపించలేదు. అప్పుడు వారిద్దరికీ అర్థమైంది. ఇది సాధారణ శక్తి కాదు. ఇది సర్వ లోకాల కన్నా పైగా ఉన్న పరమతత్వం. అదే పరమశివుని జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే శివుడు కేవలం ఒక దేవుడు కాదు. ఆయన ఆది, ఆయన అంతం, ఆయన నిశ్శబ్దం, ఆయన తాండవం, ఆయన సంహారం, ఆయన శాంతి. ఆయనలోనే సృష్టి మొదలవుతుంది. ఆయనలోనే సృష్టి లయమవుతుంది. అందుకే భక్తులు ప్రేమగా అంటారు, శివుడంటే దేవుడు కాదు, దేవుళ్ళకే దేవుడు, దేవాది దేవుడు, మహాదేవుడు. నెక్స్ట్ వీడియోలో శివుని రూపం, దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.